మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో నిరుపేదల ఇంటి కలను ఇందిరమ్మ ఇళ్లు ద్వారా నెరవేరుతుందని డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాబా తెలిపారు. డోర్నకల్ పట్టణంలో 10వ వార్డులో మొహమ్మద్ సమీనా అఫ్జల్ ఇందిరమ్మ నూతన ఇళ్లు గృహప్రవేశం వేడుకకు కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులైన సమీనా అఫ్జల్ పూలమాల వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు, శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీలో ఒకటని మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల సంతోషమే ముఖ్యమని చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గంలో అర్హులైన వారికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. మన రామచంద్ర గారి ఆశీస్సుతోటి ఇందిరమ్మ ఇల్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. 10వ వార్డులో ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీకి, మా ఎమ్మెల్యే గారికి వీళ్ళు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ బ్యాట్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 80 ఇల్లులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా కాబోతున్నాయి. త్వరలోనే ఆ ఇల్లులు కూడా మొత్తం పూర్తి చేసుకొని మేము పట్టణానికి దాదాపుగా 180 ఇళ్లకు 9 కోట్ల రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి ఆశీస్సులతోని 9 కోట్ల రూపాయలను మనం ఇక్కడ ఇస్తా ఉన్నాము. ఈ కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుతూ రేపు మున్సిపల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించుకొని ఆ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కూడా బలపరచాలని కోరుతున్నాం.